ఎయిడ్స్ నిరోధించడానికి, నయం చెయ్యడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ప్రపంచమంతటా దీనిపై పరిశోధనలు జరుగుతున్న హెచ్ఐవి వైరస్ మానవునిపై పైచెయ్యి సాధిస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఎయిడ్స్ వ్యాప్తిని కట్టడి చేసి నిరోధించడమే మన ముందున్న ఏకైక మార్గం. అందుకే ప్రపంచంలోని అన్ని దేశాలు నివారణపైనే దృష్టిని కేంద్రీకరించాయి. ఏమాత్రం అవకాశం దొరికినా మరింత విజృంభించే ఈ వైరస్ను కొంతమేరకు లొంగదీసుకునేందుకు కొన్ని చికిత్సా విధానాలు పాటిస్తే ప్రయోజనం ఉంటుంది. అలాంటి మెరుగైన చికిత్సా విధానాలలో తారక మంత్రమే ART, యాంటీ రెట్రోవైరల్ థెరపీ. ART అంటే 3 రకాల మందులు ఉపయోగిస్తూ జరిపే చికిత్సా పద్ధతి. దానివల్ల వైరస్ ప్రభావాన్ని కొంతమేరకు తగ్గించే అవకాశం ఉంది. అయితే ART చికిత్సను ఒక్కసారి మొదలు పెడితే జీవితాంతం దానిని కొనసాగించవలసినదే. మధ్యలో ఆపివేస్తే మళ్లీ రోగనిరోధక శక్తి క్షీణించి అవకాశవాద వ్యాధులు దాడి చేసే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ థెరపీ ఖర్చుతో కూడినదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇప్పుడు ఎంపిక చేసిన ప్రఖ్యాత ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తోంది. సరైన సమయానికి సరైన మోతాదుగా ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీ అంటే ARTని తీసుకోకపోతే శరీరంలో ఔషధాలను ప్రతిఘటించే శక్తి మరింత ఎక్కువవుతుంది. శరీరం కేవలం అత్యంత శక్తిమంతమైన ఔషధాలకు మాత్రమే స్పందించే విధంగా తయారవుతుంది. ART మందులు స్టార్ట్ చేయకముందు మరి వేరే ఎటువంటి రుగ్మతులు ఏమన్నా ఉన్నాయో లేవో అనేది, అంటే వేరే ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయో లేవో అనేది చూసుకొని వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ART మందులు స్టార్ట్ చేస్తాము. ART మందులు ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడూ ఆపడానికి వీలు లేదు. షుగర్ కానీ హైపర్ టెన్షన్ కానీ సంబంధించినటువంటి మందులు కంటిన్యూగా వాడిన రోజులు అవి కంట్రోల్లో ఉంటాయో, అలాగే HIV మందులు కూడా, ART మందులు కూడా HIV పేషెంట్స్ కంటిన్యూగా మందులు వాడుతూ ఉంటే అది HIV కంట్రోల్లో ఉంటుంది. HIV వైరస్ కంట్రోల్లో ఉన్నా కానీ మళ్ళీ స్టిల్ అది ట్రాన్స్మిసిబుల్గా ఉంటుంది. అంటే జాగ్రత్తగా మరి వేరే వారికి ఇన్ఫెక్షన్ సోకనీయకుండా కరెక్ట్గా కన్సిస్టెంట్గా కాండోమ్ యూజ్ చేస్తూ వారు వాళ్ళ జీవితాన్ని సాగించాలి. ARTని సూచించిన తరువాత ఈ థెరపీని ప్రారంభించే ముందు రోగికి కౌన్సిలింగ్ నిర్వహించడం చాలా అవసరం. CD4 సెల్ కౌంట్ 250 కన్నా తక్కువ ఉంటే ARTకి సిఫారసు చేయడం జరుగుతుంది. ఈ CD4 కణాల సంఖ్య దిగజారి 200కు పడిపోతే వ్యాధుల దాడి మరింత ఉధృతం అవుతుంది. అలాగే గర్భవతులు మరియు TB ఉండి HIV ఉన్నవారికి CD4 కణాల సంఖ్య 350 కంటే తక్కువ ఉంటే ART మందులు మొదలుపెట్టాల్సిందే. వాడటం మొదలుపెట్టిన తరువాత CD4 కణాల సంఖ్య పెరిగినా ART మందుల వాడకం మాత్రం ఆపకూడదు. ఆపితే మళ్లీ కణాల సంఖ్య తిరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. ART మందులు తీసుకుంటున్నప్పుడు పౌష్టికాహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. క్యాలరీస్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబర్ను శరీరానికి అందించటం వలన CD4 కణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఆయుః ప్రమాణం పెరగడానికి దోహదం చేస్తుంది. అయితే ART మందులు తీసుకున్నా కూడా ఇవి శాశ్వత నివారణోపాయం మాత్రం కాదు. HIVతో జీవిస్తున్న వారిలో రాష్ట్రవ్యాప్తంగా 1.95 లక్షల మంది ART కేంద్రాలలో చికిత్స పొందుతుండగా మరో 84,288 మంది ARTకి సిఫారసు చేయబడ్డారు. వీరందరి సౌలభ్యం కోసం APSACS మరిన్ని ART కేంద్రాలను ప్రారంభిస్తోంది. ART స్టార్ట్ చేయక ముందు CD4 43 ఉండేది. అయితే అప్పుడు పెరిగింది. ఒక దశలో నడవలేని స్థితి అన్నట్టు. ఇప్పుడు నడవడం అంతా బాగానే ఉంది, వర్క్ కూడా చేస్తున్నా. ART మందులు చాలా ఉపయోగించింది. ఇప్పుడు మంచిగానే డ్యూటీ చేసుకుంటున్నా. బలం వచ్చింది, బాగానే ఉంది. అయితే మనం బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం,
ఫుడ్ సరిగా తినడం, జాగ్రత్తగా ఉండడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం, కౌన్సిలింగు ప్రతి నెల రెగ్యులర్గా కౌన్సిలింగ్ జరిపించుకోవడం. కౌన్సిలింగ్ మాత్రం కంపల్సరీగా, ఎందుకంటే మందుల కన్నా బలమైనది కౌన్సిలింగ్. మెయిన్ కౌన్సిలింగ్ వల్ల ఒక సగానికి ఎక్కువ బలం వచ్చింది. చనిపోదాం అనుకున్న స్టేజ్ మనిషికి కౌన్సిలింగ్ వల్ల చాలా బలం వచ్చిందనమాట. హెచ్ఐవి వైరస్ అత్యంత ప్రమాదకారి అయినా దానికి శరీరం వెలుపల మనుగడ లేదు. అది మన శరీరంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు పాటిస్తే చాలు. మానవాళికి ముప్పుగా పరిణమించిన దాన్ని లొంగతీసుకునే రోజు మరెంతో దూరంలో లేదు. అయితే ఇది మరింత విజృంభించకుండా అందరమూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రండి, మీ నేస్తంతో చేతులు కలపండి, జీవితాన్ని గెలవండి. హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారానికి 104 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయండి లేదా మీ దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గల ICTCని సంప్రదించండి.